వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన పిజ్జా సాస్ని అయితే తీసుకొచ్చాను. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే పిజ్జా సాస్ ఇది. ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాము. 4 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పావు కప్పు పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా వేసుకొని 1 కప్ కారప్పొడి వేసి పావు కప్పు ఉప్పేసి అయితే మంచిగా పేస్ట్ లాగా అయితే చేసుకొని తీసుకోవాలి. మనం పేస్ట్ చేసేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. టమాటాలో ఉన్న నీళ్ళతోనే మనకు ఒక మంచి పేస్ట్ అయితే తయారైపోతుంది. ఈ టమాటా పేస్ట్ ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. దీంట్లో సన్నగా తురిమి పెట్టుకున్న 1/2 కప్పు ఎల్లిపాయలు, సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, 1 టీ స్పూన్ సోంపు అయితే వేసుకోవాలి. సోంపు వేయడం వల్ల పిజ్జా సాస్ చాలా రుచిగా ఉంటుంది. మనకి బయట దొరికే మార్కెట్లో పిజ్జా సాస్ ఉంటుంది కదా, దానికన్నా రుచిగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో పిజ్జా చేయాలనుకున్నా ఈ సాస్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాతే పిజ్జా చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఎల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మిక్స్ చేసుకున్న టమాటా పేస్ట్ని అయితే దీంట్లో వేసుకొని ఒక హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మంచిగా కలుపుతూ తీసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ చక్కెర అయితే కంపల్సరీ వేయాల్సిందే. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్, షుగర్ యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్ కొంచెం దగ్గర అవ్వడేంత వరకు అయితే. 5 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే టమాటాలో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటో సాస్ మనం పిజ్జాకే కాకుండా బ్రెడ్తో చేసే ఏ స్నాక్స్కైనా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు ఈ టమాటో సాస్ రెడీ అయినట్టే అనిపిస్తుంది కదా. ఇట్లా పక్కకు జరిపి చూస్తున్నప్పుడు వాటర్ లేకపోతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. లేదు ఇంకా వాటర్గా అనిపిస్తుంది అంటే ఇంకో 2-3 నిమిషాలు అయితే చిన్న మంట పైన కుక్ చేయండి. మన పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లోకి అయితే వేసి పెడుతున్నాను. ఈ సాస్ నెల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని యూస్ చేసుకోవాలి. బయట అయితే 2-3 రోజులే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.